ఈ శ్రావణ మాసంలో మీ ఇల్లంతా సకల సంపదలతో కలకల్లాడాలని అనుకుంటున్నారా? ఈ మాసంలో జరిగే స్వర్ణలక్ష్మి విశేష హోమంలో పాల్గొనండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. చాలా జాతకాలు చూస్తున్నారు మీరు. చాలా వెయిటింగ్ పీరియడ్ కూడా ఉన్నట్టుంది మీ దగ్గర. ఎన్నాళ్ళు పడుతోంది మీ మీ అపాయింట్మెంట్? 1 వీక్ టైం పడుతుంది. సో చాలా మంది అడుగుతూ ఉన్నారు మురళి గారితో మాట్లాడాలి అని చెప్పి. ఇందులో చాలా మటుకు మీ అబ్జర్వేషన్ బట్టి చెప్పండి మురళి గారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లోపించింది, సఖ్యతా లోపాలు మాకున్నాయి అని చెప్పే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది కదా. ఆర్థిక సమస్యలు ఎలాగో ఉంటాయో పక్కన పెట్టేసి, అండ్ ఆర్థిక సమస్యల వల్ల కూడా ఈ అన్యోన్యత మీద ఇంపాక్ట్ అనేది ఉంటది. అయ్యో 100% ఉన్నది. కరెక్ట్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, ఒక మహానుభావుడు చెప్పాడు, అది కరెక్ట్ కూడా. ఎందుకనంటే ఇక్కడ ఆకలేస్తూ ఉంటే ఇక్కడ ప్రేమ రమ్మంటే రాదు కదా. ఇది ఇది హ్యూమన్ టెండెన్సీ, రైట్? బట్ ఆ ప్రేమ అనేది డెఫినెట్ గా అల్టిమేట్. ఇంకా డెఫినెట్ గా ఒక ధార్మిక పరమైనటువంటి ఒక రిలేషన్ లోకి వచ్చాము. వారిద్దరూ ఎప్పుడూ కూడా చాలా సఖ్యంగా ఉండాలి. నా భర్త నన్ను పట్టించుకోవట్లేదనో, లేకపోతే నా భార్య నా మీద ప్రేమ చూపించట్లేదు అని కంప్లైంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో? దీనికి ఏంటి పరిహారం అనేది చెప్పండి. అలాగే ఈ 12 రాసుల్లో ఏ రాసుల వాళ్ళు ఖచ్చితంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు? తప్పకుండా. ఇప్పుడు ఈగో ఫీలింగ్ ఒకటే నేను చెప్పేటువంటిది. ప్లస్ జాతకరీత్యా సూర్యునికి సంబంధించిన దశను, కుజునికి సంబంధించిన దశను, శనేశ్వరునికి సంబంధించిన దశను, రాహువు కేతు సంబంధించినటువంటి దశలో వచ్చినప్పుడు అవి 7వ భావం పైన 8వ భావం పైన ఉన్న ఎడల, లేదా లగ్నంలో ఉన్న 8వ భావాన్ని కానీ 7వ భావాన్ని చూస్తున్న ఎడల అయినా కూడా ఖచ్చితంగా ఎవరికైనా కూడా అన్యోన్యత లోపిస్తుంది. ఎట్టి కోశాన కూడా సెట్ అవటం ఉంటుంది. సెట్ అవుతుంది, 100% ఉంటుంది. ఇప్పుడు పొద్దున మనము ఎన్నింటికి నిద్ర లేవాలి అన్నది ఒక టైం ఉంటుంది. ఒక కాఫీ తాగడం, లేదా ఒక టీ, ఒక బ్రేక్ఫాస్ట్, లేదా పూజ, దాని తర్వాత మన ఆఫీస్కి వెళ్ళడం కానీ, లైక్ జాబ్కు వెళ్ళడము, దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ టైము, ఈవినింగ్ స్నాక్స్, లేదా కాఫీ, లేదా నైట్ డిన్నర్, పడుకునే టైం, ఇవన్నీ టైం టేబుల్ ప్రకారం మనం చేస్తున్నాం కదా. అట్లనే గ్రహాలు కూడా వాటి వాటి దశలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ టైంకు అది ఇచ్చేస్తుంది. అది దాని పని. ఇప్పుడు మనము 12ంటికి బ్రేక్ఫాస్ట్ చేయలేము, చేస్తే ఏం జరుగుతుంది? గ్యాస్ట్రిక్ సమస్య ప్లస్ లంచ్ అనేటువంటిది డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ. సో అంటే ఇక్కడ నువ్వు టైంను నువ్వు చేంజ్ చేసుకున్నావు. సో దానివల్ల మీకు ఉద్యోగం చేసే టైం నడుస్తూ ఉన్నదిరా బాబు అన్నప్పుడు నేను బిజినెస్ పెడతా అంటే లాస్ అవుతావు. సో వివాహం జరిగేటువంటి పీరియడ్లో నువ్వు నేను లవ్ చేస్తాను నేను అనుకుంటే బ్రేకప్ అవుతుంది ఖచ్చితంగా. సో మనకు నడిచేటువంటి పీరియడ్, ఈ పీరియడ్లో నీకు విదేశీయానం ఉన్నది, నేను వెళ్ళా, నేను ఇక్కడే ఉంటా, ఉండు నీ ఇష్టం, అదే బొందలా ఉంటావు, అక్కడే ఉంటావు, ఏం లేదు చేసేది. మనకు వాస్తవానికి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా గుండె మీద చేసుకోండి, ఎవరైనా కూడా ఆ టైం వచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్ వారికి దైవానుగ్రహం ఉంటే తీసుకెళ్ళిపోతుంది. అది ఖచ్చితంగా మనకు మంచి జరగాలి అనేటువంటి టైం ఉంది అన్నప్పుడు ఆ భగవంతుడు మనల్ని జరుపుతాడు. ఖచ్చితంగా ఆ జరిపే క్రమంలో మనం అర్థం చేసుకోవాలి. కానీ అమ్మో ఏదో అవుతుందని చెప్పి మనం భయపడి ఉంటే ఇబ్బంది అవుతుంది. సో మ్యారిటికల్ లైఫ్లో ఎక్కువగా గొడవలు వస్తున్నాయి అనుకుంటే వాస్తవానికి ఇద్దరు అన్యోన్యంగా లేరు, లేదా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఏదో తెలియని తప్పు. ఇప్పుడు సంతానం కాదు ఒక అమ్మాయికి అని తెలిసి నీ కొడుకుకు ఎక్కడ పిల్లలు దొరకలేరు అని చెప్పి నువ్వు వివాహం చేసుకుంటే ఏం జరుగుతుంది? నీ వంశోద్ధారకులు లేడు కదా. ఇప్పుడు రేపటి కాలంలో ఎప్పటికైనా ఇబ్బందే కదా. ఇప్పుడు నువ్వు కొని తెచ్చుకున్నావు ఈ సమస్యను, సో నీ కర్మ. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకు ఈ 12 రాశులలో ప్రేమను వ్యక్తపరచలేరు, చేతులతో అంటే లైక్ పనిలో చూపిస్తారు. ఇప్పుడు భార్యకు బాగా లేదు, ఉదాహరణకు అరే తనకి నేను వంట వండి కలిపి అన్నం తినిపియాలి, ఇగో ఇది ప్రేమ. అంతేగాని ఎంతసేపు ఐ లవ్ యూ ఇట్లాంటివి
ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఫస్ట్ లో బానే ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఒకవేళ అది ఫస్ట్ లో బానే ఉంటుంది, క్రమేపీ ఇరిటేషన్ వస్తుంది. నాకు కడుపు నొప్పిగా ఉందంటే నువ్వు ఐ లవ్ యూ చెప్తే తగ్గుతుంది. అట్లా ఉంటది. సో సో వీళ్ళు అలా కాదు, కాదు, వాళ్ళ చేతల ద్వారానే వాళ్ళ ప్రేమను చూపిస్తారు. ఎస్ అట్లా. ఓకే, తన బర్త్డే ఉన్నది, ఈ టైంకి ఇది ప్లాన్ చేయాలి అంటే ఆ రకమైన మొండి అన్నట్టు. ఇప్పుడు డబ్బులు అడిగింది అనుకోండి, ఓ 10,000 5,000 దేనికి అది ఇది అని చెప్పి, ఇక నువ్వు నాకు నీ డబ్బులు వద్దేమో, ఈ గొడవ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ 10,000 డబ్బులు ఎట్లా ఇయ్యాలని ఆలోచన ఉంటది, ఇచ్చుడే. కానీ ఈ మాట మూలకంగా ఆ అన్యోన్యత అనేది దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒకటి. వృషభ రాశి వారికి ఏమిటంటే కేవలం మాట, అంటే మాటతోనే పోగొట్టుకుంటా ఉంటారు. కేవలం వాదన, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగానే వాదించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వీళ్ళ అదృష్టం కొద్దీ వీరి జాతక రీత్యా ఒకవేళ మంచి మన చంద్రుడు ఉచ్చ పొందినటువంటి జాతకులతో పెళ్లి జరిగిన, శుక్రుడు ఉచ్చలో ఉన్నటువంటి జాతకులతో వివాహం జరిగినా కూడా అన్యోన్యంగానే ఉండే ఛాన్స్. ఈ వృషభ రాశి వారి భార్య కావచ్చును, భర్త కావచ్చును, ఎదురుగా ఉండేటువంటి వ్యక్తికి మళ్ళీ చంద్రుడు ఉచ్చ అంటే మళ్ళీ ఇద్దరు ఒకటే వృషభ రాశి అవుతుంది. అదే చెప్తున్నా. అయితే బాగుంటుంది. లేదా వృషభ రాశి వారికి మీన రాశి వారితో. ఎస్. సో ఇంకొకటి నెక్స్ట్ ఏమిటి, మిథునం వారు ఏమిటి అంటే ఎక్కువగా ఒకవేళ వాళ్ళ జాతకరీత్యా బుధుడు బాగుంటే అదృష్టవంతుడు, బుధుడు బాగా లేకుంటే కమ్యూనికేషన్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటుంది, ప్రేమ తక్కువ అని చెప్పుకోవచ్చు ఉంటుంది. ఎక్కువగా భార్య అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది, కానీ బంధువులతో కానీ భార్య తరపు బంధువులతో కానీ ఈ విభేదాలు ఏర్పడడం ద్వారా భార్యాభర్తలలో కూడా కొంత అన్యోన్యత లోపిస్తుంది. అది 2020 ఆగస్టు నుండి 21, 22, 23, 24, 25 ఇదంతా కూడా ఇవే గొడవలు జరిగిపోయి ఉన్నది నాకు తెలిసి. ఇక కర్కాటకం చాలా ఎమోషనల్, 100కు 200%. చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది, భావోద్వేగాలు కూడా ఎక్కువగానే ఉంటుంది వీరికి, కర్కాటక రాశి వారికి ఫీల్ బాగుంటుంది. ఇక సింహం మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మేషం, అంతే పని చేసేయడం అంతే. ఇక 100 కావాలి అంటే ఇగో ఇస్తున్నా అనరు, 100 తీసి అక్కడ పెడతారు, వెళ్ళిపోతారు అంతే, నువ్వే తీసుకోవాలి ఇక, అట్లా ఉంటుంది సిచ్యువేషన్. సో పాపం ఎందుకు అంటే ఇప్పుడు వారి మనస్తత్వం ఆ విధంగా ఉంటుంది, దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి ప్రేమగా, అంతే. మళ్ళీ కన్య, మనీ రిలేటెడ్ ఎక్కువగా కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టనివ్వరు. ఆ డబ్బుల దగ్గరనే ఎక్కువగా ఈ కన్యా రాశి వారికి కొంచెం మిస్అండర్స్టాండింగ్ అలాంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ గడిచిన 6 నెలల నుండి బాగాలేదు, మ్యారిటికల్ లైఫ్ అయితే బాగాలేదు, సప్తమ శని వల్ల బాగాలేదు, ప్లస్ హెల్త్ రిలేటెడ్ ఆల్సో బాగాలేదు. ఇక నెక్స్ట్ తుల, సేమ్ ప్రేమ గుణం ఎక్కువగా వీరు భార్య భర్త ఎటన్నా తిరగాలి అని కానీ, ఏదైనా దేవాలయాలకు వెళ్ళాలి అని కానీ, కొంతమేర అంటే స్వేచ్ఛ అవసరం వీరికి. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి స్వేచ్ఛ అవసరము. వీరికి ఎక్కువగా మన తీర్థయాత్రలు కానీ, ఎటన్నా టూర్స్ కానీ ఇలాంటివి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటుంది. ప్రేమ అనుకూలంగానే ఉంటుంది, కానీ పొరపాటున ఎదుటి వారిది భార్యదో భర్తదో, మేషమో మళ్ళీ వృషభమో సింహమో అయితే మళ్ళీ ఇక వాదననే ఉంటుంది. కొంచెం వీరి మనస్తత్వం మాత్రం ఆ విధంగా ఉంటుంది, ఖచ్చితంగా ప్రేమ గుణమే ఉంటుంది. ఇక వృశ్చికము, మనం వీరిని అర్థం చేసుకోలేము, వీరి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏం అర్థం కాదు, ఇక అసలు అర్థం కాదు. ప్రేమ ఉన్నట్టే అనిపిస్తుంది, మళ్ళీ అప్పుడే ప్రేమ లేదా అనిపిస్తుంది ఖచ్చితంగా. 12 రాశులలో ఇప్పటికీ నేను సెర్చ్ చేస్తున్నాను అంటే ఈ వృశ్చికం వారి గురించి. రోజుకి ఒక్కసారన్నా ఏంది అసలు వీళ్ళ పరిస్థితి అని చెప్పి ఆలోచిస్తా. ఇప్పటికీ అర్థం కారు, మనతో ఉంటారు, నువ్వే గ్రేట్ అంటారు, పక్కనకి పోయి ఫోన్లో మాట్లాడుకుంటే నువ్వు బెస్ట్ అన్న నీకేదని చెప్పి అర్థం కారు మనకు. ఇక ధనస్సు వారు ఏంది అంటే కేవలం మాటతోని పోగొట్టుకుంటారు. ఈ ధనస్సు వారిదే పై చేయి ఉండాలి. వారు ఎవ్వరిదన్నా కానీ, ఇక సింహం ఉండని, ఇక్కడ మేషం ఉండని, ఏదైనా ఉండని, ఈ ధనస్సు రాశి వారిదే పై చేయి ఉంటేనే నడుస్తుంది ఇంట్లో. కానీ ఖర్చులను నియంత్రించుకుంటే బాగుంటుంది. ఈ ధనస్సు రాశి వారు ఎక్కువగా ఖర్చు, లోన్స్ సెక్టార్ కానీ ఖర్చులు కానీ అధికంగా ఉంటుంది. సో దానివల్ల కూడా టెన్షన్గా అన్యోన్యత లోపించడం అనేది అయితే ఉంటుంది. ఇక మకరం కూడా అంతే, యాజ్ ఇట్ ఈస్. మేషము, సింహము, మకరము కొంచెము అన్యోన్యత తక్కువనే ఈ మకరం వారికి, ప్రేమ తక్కువనే అని చెప్పుకోవచ్చు. కుంభము అంతే, యాజ్ ఇట్ ఈస్. మకరము, కుంభము ఇవి రెండూ అంతే. కుంభరాశి వారికి ఏంటంటే ఎక్కువ డిస్టర్బ్ చేయదు వారిని, నీ పని నువ్వు చేసుకో. ఒక రూమ్లో వారేయాల వారిని, ఇంత ఫుడ్ కానీ, ఒక ఫోన్ కానీ, లేదా ఒక
టీవీ కానీ ల్యాప్టాప్ కానీ అప్పచెప్పేస్తే చాలు వారికి, వేరే ఏం వద్దు ఇక, నిజంగా. సో సినిమాకు పోదాము లేదా ఎటన్నా వెళ్దాము తక్కువ, మాట ఎక్కువ రాలేదు. ఇక లాస్ట్ మీనరాశి. మీనరాశి వారికి ఏంది అంటే ఎక్కువగా నా గురించి ఏమైనా అంటే నేనేమైనా అంటే వీరి లోపలనే నెగిటివ్ థాట్స్ ఉంటుంది ఎక్కువగా. వీరి లోపలనే నెగిటివ్ థాట్స్ ఉంటే నేను ఇట్లా ఏమైనా తప్పు చేశానా, లైక్ నా గురించి ఎదుటి వ్యక్తిని ఎక్కువగా వీరు నా గురించి ఏమనుకుంటున్నాడు, అదేమిటి ఇదేమిటి అనేటువంటిదే ఉంటుంది. ఎమోషనల్గా కూడా ఉంటారు. ఎందుకంటే మీనము వాటర్ రిలేటెడ్ అది కనుక కొంత ఎమోషనల్గా ఉంటారు. కానీ ఈ గడిచిన 2023, 24, 25లో డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డవి. ఎవరికైతే వివాహాలు జరిగాయో డైవర్సులు కూడా ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నవి ఈ మీనరాశి వారికి. సో ద్వాదశ రాశులలో వాస్తవానికి కూడా ఇక్కడ మేషం టు సింహము, సింహం టు మనకు మకరం, ఇలాగే అంటే 1, 5, 9 ఒకటో స్థానం నుండి 1 అంటే ఇప్పుడు మేషం 1, నెంబర్ 5 సింహం, నెంబర్ 9 ధనస్సు, లైక్ ఇట్లా మళ్ళీ వృషభంకు 1, 5, 9 మకరం. ఇట్లా ఒకవేళ మీరు వివాహం చేసుకునేటువంటి వారు ఉన్నట్టయితే, ఒకవేళ మీది వృషభ రాశి అనుకుందాం, ఈ వృషభ రాశి వారు సుమారుగా ఈ నెంబర్ 9 మకరం రిలేటెడ్ వాళ్ళని వివాహం చేసుకుంటే బాగుంటుంది 5 కంటే. లైక్ ఇట్లా ఇప్పుడు మిథునం, మళ్ళా మిథునం నుంచి 1, 5, 9 మీరు ఎక్కడికో వెళ్ళి ఏమో కలిసిందా లేదా దానికంటే సింపుల్గా మిథునం వాళ్ళు తులం చేసుకోవచ్చు లేదా కుంభం ఇట్లా 1, 5, 9 లెక్క పెట్టుకోండి. మీ లగ్నం వారి లగ్నం బట్టి మంచి అద్భుతంగా అన్యోన్యంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అంతే. చాలా చక్కగా తెలియజేస్తారు. ఒకవేళ మాకు ఇవన్నీ తెలియవండి, అన్యోన్యత పెరగాలి, సఖ్యత పెరగాలి మా ఇద్దరి మధ్య అంటే ఏం చేసుకోవాలి? శుక్రవారము తెలుపు రంగు చామంతి పుష్పాలను లక్ష్మీ అమ్మవారికి ప్రజెంట్ చేయాలి. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించాలి. కొల్హాపూర్ మహా అంటే మహా అద్భుతం అది. నేను చెప్పలేను ఇక, నా నోటితో నేను చెప్పలేను, పోవడమే అక్కడ ప్రామిస్. మీరు వెళ్ళిన తర్వాత మీ జీవితంలో చాలా మార్పు వచ్చింది ఖచ్చితంగా. అసలు నేను మామూలుగా లేదు ఇక. నేను ఒకసారి చెప్పుకుందాం, ఒక వీడియోలో తప్పకుండా. ఏమండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ్.